సైబర్ నేరాల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని, బ్యాంకు సేవలను సద్వినియోగం చేసుకుని ఆర్థిక పురోగతి సాధించాలని ఇన్ఛార్జ్ డిఆర్ఓ జిల్లా మైనార్టీ వెల్ఫేర్ అధికారి రమేష్ రాథోడ్ అన్నారు. ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాల్లో భాగంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో టూకే రన్ నిర్వహించారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని మైదానం వద్ద నుంచి చేపట్టిన ఈ కార్యక్రమానికి రమేష్ రాథోడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా విద్యార్థులకు, ఔత్సాహికులకు ఎస్బీఐ తరఫున టీ షర్ట్, క్యాప్లు అందజేశారు. అనంతరం లీడ్ బ్యాంక్ మేనేజర్ భాస్కర్ ప్రసాద్ ఇతర బ్యాంక్ అధికారులతో కలిసి క్రీడా జ్యోతిని వెలిగించి టూకే రన్ ను ప్రారంభించారు. విద్యార్థులు, బ్యాంకు ఉద్యోగులు, ఖాతాదారులు ఉత్సాహంగా ఈ రన్ లో పాల్గొన్నారు. ఎన్టీఆర్ చౌక్ వరకు వెళ్లి తిరిగి మరలా స్టేడియం వద్దకు చేరుకున్నారు. డిజిటల్ ట్రాన్సాక్షన్ పెరుగుతున్న నేపథ్యంలో సైబర్ నేరాల పట్ల కూడా జాగ్రత్తగా ఉండాలని రమేష్ రాథోడ్ అన్నారు. అటు బ్యాంకర్ల ఆర్థిక లక్ష్యాలు నెరవేరే విధంగా వారికి సహకారాలు అందించాలని సూచించారు. ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాల భాగంగానే అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. మనకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫైనాన్షియల్ వీక్ కండక్ట్ చేస్తుంది. ఇది ప్రతి సంవత్సరం మనకి ఫిబ్రవరి నెలలో కండక్ట్ చేస్తారు. ఫస్ట్ రోజు ఆ వీక్లో మొదటి రోజు కలెక్టర్ గారి చేత ఆవిష్కరింపబడతాయి పోస్టర్స్. మరి ఈరోజు మన ఆర్బీఐ ఆధ్వర్యంలో మరి ఫైనాన్షియల్ లిటరసీ వీక్గా మనం ఈ ఫిబ్రవరిలో ఎవ్రీ ఇయర్ చేస్తూ ఉన్నాం. ఇందాక ఎల్డీఎం గారు చెప్పినట్టు మరి మన ఆదిలాబాద్ జిల్లాలో ఈరోజు మనం ఈ ప్రియదర్శి స్టేడియంలో మనం టూకే రన్ అనేది ప్రారంభించడం జరుగుతుంది. దీంట్లో పాల్గొన్న అందరికీ కూడా ప్రత్యేకమైన నమస్కారాలు తెలియదు. ఇంతకుముందు చెప్పినట్టు